అలా తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది. అన్అనౌన్స్డ్, అన్ఎక్స్పెక్టెడ్. హాయ్. హాయ్. టెన్షన్ పడక్కర్లేదు, వాడికి ఏమీ కాదు. యాక్చువల్లీ వాడిని కండిషన్ గురి చేసినందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. అంటే నార్మలీ ఒక యాక్సిడెంట్ అయితే ఎవరు ఆపరు కదా. లిజన్, దిస్ ఇస్ మై నంబర్. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. ఐ కెన్ టేక్ యూర్ నెంబర్. ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ, నేనే కాల్ చేస్తాను. ఆ, మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను, అంతేనా? ఆ, యూజువలీ అలాగే కదా అబ్బాయిలు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ, ఊరికే అన్న. గో ఆన్, ఏదో అడగాలన్నారు. అదే అడుగుదాం అనుకున్నాను. మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? లాస్ట్ మంత్ మనం యూబీ సిటీ దగ్గర మీట్ అయ్యాం. మీరు నాకు ట్యాక్సీ ఆఫర్ చేశారు. ఐ రిమెంబర్ యూ. అఫ్ కోర్స్, ఎస్, ఇప్పుడు గుర్తొచ్చింది. దట్ వాస్ యూ. అది కాదు, ఏదో ఒక ఫీలింగ్. మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసాం. గోపాల్, నువ్వు నాకు తెలుసు. కొంచెం పాత కనెక్షన్ మంది. పుజ్జి ఫ్లాష్ బ్యాక్. సమ్మర్ ఆఫ్ 99, దుబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్. అందరూ యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్స్లో ఉంటే నా మనసులో మాత్రం ఈ ప్లాంటే ఉంది. సైన్స్ ఎగ్జిబిషన్ కోసం 3 నెలలు నేను ప్రేమగా పెంచిన ప్లాంట్ ఇది. ఐ వాజ్ ఇట్స్ మదర్. ఎగ్జామ్స్ గురించి బాదర్ చేయని ఒక పిల్లాడు స్కూల్లో ఉండేవాడు. స్కూల్కి వచ్చి చదువుకోవడానికి సిగ్గు లేదు మీకు? రేయ్! థూ! ఛీ! ఇదేంటి వెజ్ శాండ్విచా? మీ మమ్మీకి చికెన్ శాండ్విచ్ చేయడం రాదా? ఛే! రేపు నువ్వు చికెన్ శాండ్విచ్ తేలేదనుకో, నా గురించి తెలుసుగా. పట్టుకో. వా 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 అంట. ఏయ్, గ్రౌండ్లోకి వెళ్ళి పరిగెత్తరా. పొరపో. వస్తాయి. నీ లంచ్ బాక్స్ ఏదే? మా ఇంట్లో లంచ్ చేసింది నేను తినడానికి. నువ్వేమన్నావు? మా అమ్మ చెప్పింది నీలాంటి బుల్లీస్ అందరూ లూజర్స్ అని. నన్నేమన్నావే? గోపాల్, గో టు యువర్ క్లాస్. నీకుందిలే.